మన కంటికి కనిపించే ఈ అనంత విశ్వంలో జీవకోటి మనుగడని శాసిస్తున్నది, నడిపిస్తున్నది పంచభూతాలుగా చెప్పుకుంటున్న గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి పంచభూతాల నిర్మితమే అనేది ప్రతి ఒక్కరూ చెప్పుకోవాల్సిన విషయం. చివరికి ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నామని చెప్పుకునే మనిషి కూడా పుట్టింది చివరికి కలిసేది మట్టిలోనే. ప్రపంచ భూతాల నిర్మితమైన ఈ శరీరంలో ఉన్న జీవం మనుగడ సాగించేంత కాలం మనిషిగా ఉన్న మనం సర్వశక్తివంతులమనే భావనతో ఉంటాం. ఆ భావనలో అబద్ధమైతే లేదు, కానీ మనలో ఉన్న ఆ సర్వశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే ఈ అనంత విశ్వం నుంచి మానవ జీవం కనుమరుగవుతూ ఉంటుంది. అయితే పంచభూతాలతో సృష్టింపబడ్డ మనిషికి ఆ పంచభూతాలు ఎప్పటికప్పుడు మార్గదర్శకం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ అవి మనకు చేస్తున్న మార్గదర్శకాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయం. కానీ ఒకసారి మనం ఈ పంచభూతాలని పరిశోధించి చూస్తే ఒక గొప్ప జీవిత సత్యం తెలియజేస్తుంది. అలా ఒక్కో అంశం తీసుకుంటే ఒక్కో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఈ ప్రపంచంలో మనుగడ సాగించడానికి ఏం చెయ్యాలో ఒక మార్గం చూపిస్తూ ఉంటాయి. పంచభూతాల్లో ఒకటైన నీరుని తీసుకుంటే ఎక్కడో పర్వతాల్లో అడవుల మధ్యలో పుట్టిన జలపాతం అలా నది సెలయేరులా పారుతూ గట్టు, పుట్ట, చెట్టు అని తేడా లేకుండా తన గమ్యం చేరుకునే మార్గంలో నిరంతరం తరలిపోతూ ఉంటాయి. అవి ప్రయాణించే సమయంలో ఏ ఒక్క చోట ఆగి వెనక్కి తిరిగి ఎక్కడి నుంచి తన ప్రయాణం మొదలైంది అని ఏ క్షణం కూడా చూసుకోదు. నిరంతరం తన ప్రవాహంతో సాగిపోతూ చివరికి తన గమ్య స్థానంలో కలిసిపోయి తన రూపం మార్చేసుకుంటుంది. ఇక గాలి గురించి ఆలోచిస్తే నిరంతరం అది మనకి ప్రాణవాయువుని ఇస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నిలిచి ఉంటుంది. ఇప్పుడు తనని తాను శుద్ధి చేసుకొని ప్రపంచాన్ని శుద్ధి చేస్తుంది. కానీ ఆ గాలిని మాయం చేయాలని ప్రయత్నిస్తే చివరికి అదే మనల్ని మాయం చేస్తుంది. ప్రాణవాయువుతో బ్రతికించిన తానే ప్రాణం తీసేస్తుంది. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్లతో ఎప్పుడు తమ వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ వాళ్ళని ఎవరైనా ఏదైనా చెయ్యాలని అనుకుంటే వాళ్ల అంతు చూసేంత వరకు వదిలిపెట్టరు. ఇక నిప్పు గురించి ఆలోచిస్తే ఈ ప్రపంచానికి దీపమై వెలుగు ఇస్తుంది. అగ్ని జ్వాలలుగా మారి దహించేస్తుంది. కానీ తాను మంచి చేస్తూ తనని తాను దహించేసుకుంటుంది. చెడు చేసిన తనని తాను దహించేసుకుంటుంది. ఇలాంటి వ్యక్తిత్వం చాలా మందిలో కనిపిస్తుంది. నేల గురించి ఆలోచిస్తే ఎంత భారమైనా తాను ఒకసారి బాధ్యత అనుకుంది అంటే భరిస్తూనే ఉంటుంది. అలా బరువు అనుకుంటే ఆ భారమైన వారిని నాశనం చేస్తుంది. ఇలాంటి వ్యక్తిత్వం మన సమాజంలో ప్రతిరోజు కనిపిస్తూ ఉంటారు. ఇక ఆకాశం గురించి ఆలోచిస్తే అంతా నిశ్శబ్దం, నిశ్చలం, అంతా శూన్యం. ఇది ఏం జరిగినా చూస్తూ ఉంటుంది. మంచి చెడు రెండిటికి ఒకే దృష్టితో చూస్తుంది. ఆ ఆకాశానికి అంతా కనిపిస్తుంది. ఆ ఆకాశం మాత్రం ఎవరికీ కనిపించదు. ఇలా పంచభూతాలు ప్రతిరోజు మనకి నేర్పే జీవిత పాఠం తెలుసుకుంటే మన ప్రయాణం ఎలా ఉండాలో నిర్ణయించుకోగలం.